నా ప్రశ్నకు మీరు అడిగిన ప్రశ్నకు నా 4 ప్రశ్నలు ఇవి. ఎస్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్కు గూగుల్ ఏఐ హబ్ రాబోతోంది. గూగుల్తో ఒప్పందం కూడా చేసుకున్న పరిస్థితి, వికసిత భారత్ దిశగా వెళుతున్నాం అని చెప్పి మోదీ కూడా ప్రశంసించారు. కూటమి నేతలంతా కూడా ఇదొక గొప్ప అచీవ్మెంట్గా చెప్పుకుంటూ ఉన్నారు. గొప్ప అచీవ్మెంటే. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం. కానీ నేను ఒక 2-3 రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నాను సార్. ఈ గూగుల్తో ఒప్పందం కుదిరిన ఆ నెక్స్ట్ డే చాలా పత్రికల్లో పతాక శీర్షికన బ్యానర్ ఐటమ్స్ వచ్చాయి. కానీ సాక్షిలో నేను చిన్న వార్త కూడా గమనించలేదు సార్. అండ్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు, స్వాగతించను లేదు. గుడివాడ అమర్నాథ్ మాత్రం మాట్లాడారు. ఇది ఒక చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ల మార్కెటింగ్ వ్యవహారం, ఇదంతా పెద్ద ఉపయోగం ఉండదు అన్నట్టుగా ఆయన విమర్శలు చేశారు. కానీ అధిష్టానం అంటే జగన్ మాత్రం మాట్లాడలా. ఇవాళ సాక్షిలో ఒక న్యూస్ వచ్చింది సార్, అది ఒకసారి చెప్తాను. ఈ గూగుల్ ఆంధ్రప్రదేశ్కి రావడం మీద కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక స్పందనను వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఫుల్ స్క్రీన్ చూపించండి. ఏపీలా చేస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏకంగా 22,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చింది. ఇవి కాకుండా భూమి, నీళ్ల టారిఫ్లలో 25% డిస్కౌంట్, 100% ఉచితంగా ట్రాన్స్మిషన్. అందుకే అక్కడ పెట్టుబడులకు ముందుకొచ్చింది గూగుల్. మేము ఇలా చేస్తే మా రాష్ట్రంలో అంటే కర్ణాటకలో చేస్తే ప్రతిపక్షాలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తాయి, అక్కడ ఎవరు క్వశ్చన్ చేయట్లేదు అన్నట్టుగా. అంటే ఇన్ని రాయితీలు, ఇన్ని ప్రోత్సాహకాలు ఇచ్చారు కాబట్టే వచ్చింది, ఇది పెద్ద విషయం ఏమీ కాదు అన్నట్టుగా కర్ణాటక మంత్రి అన్న విషయాన్ని వీళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇన్ ద సెన్స్ సాక్షి హైలైట్ చేస్తూ ఉంది. సో ఏపీలో గూగుల్ ఏఐ హబ్ వస్తే ఎందుకు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంగారు? మీరు చెప్పిన దానికి అదనంగా సాక్షి టీవీలో కూడా డిబేట్లు చూస్తే సేమ్ ఇదే గందరగోళం. ఒకవైపు డేటా సెంటర్ మా హయాంలోనే అదానీ డేటా సెంటర్ పెడతామని ముందుకొచ్చారు. అప్పుడు మమ్మల్ని విమర్శించారు. ఇప్పుడు 25,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు అని వాళ్ళే అంటున్నారు. మళ్ళీ వెంటనే ఏమంటున్నారు, డేటా సెంటర్తో ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. అసలు మీ అంటే వైసీపీ పెడితే డేటా సెంటర్లో 25,000 ఉద్యోగాలు వస్తాయి, కూటమి పెడితే రావా? నాకు అర్థం కాదు. డేటా సెంటర్లో వచ్చే ఉద్యోగాలు ఏ పార్టీ హయాంలో వచ్చినా ఒకే లెవెల్లో ఉంటాయి కదా. మీరు జాగ్రత్తగా గమనించండి. సాక్షి టీవీలో డిబేట్లు, మీరు వైసీపీ నేతల వ్యాఖ్యలు చూడండి. మా వైసీపీ హయాంలో అదానీ డేటా సెంటర్లో మేము 25,000 ఉద్యోగాలు ఇవ్వాలని మేము పెట్టాము. ఇప్పుడు ఏమంటున్నారు, డేటా సెంటర్తో ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి అంటున్నారు. మరి ఎట్లా పెట్టారు మీరు కండిషన్? డేటా సెంటర్తో ఉద్యోగాలు వచ్చే అవకాశమే లేనప్పుడు 25,000 ఉద్యోగాలు ఇవ్వమంటే అదాని ఎక్కడి నుంచి ఇస్తాడు? మొదలు చెప్పాడు, డేటా సెంటర్తో ఉద్యోగాలు వస్తాయా రావా? రావు అనుకుందాం. మరి మీరెందుకు అదాని డేటా సెంటర్ ప్రమోట్ చేశారు వైసీపీ హయాంలో? ఆన్సర్ లేదు. 2, డేటా సెంటర్ను స్వాగతిస్తున్నాం కానీ అంటారు. మరి స్వాగతించడానికి కానీలు ఏంటి? స్వాగతించినప్పుడు మీరు సూటిగా చెప్పండి, వస్తే మంచిదా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము తీసుకొచ్చింది, రాష్ట్రం అంతా చర్చిస్తోంది, దేశమే చర్చిస్తోంది, రాష్ట్రం కాదు. కర్ణాటక, తమిళనాడులో దీని ప్రకంపనలు ఉన్నాయి, అర్థం చేసుకోగలం. ఎందుకంటే కర్ణాటకలో ఐటీ రంగంలో కర్ణాటక ఇది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్టేట్. అక్కడ ప్రతిపక్షాలు వాయిస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది గూగుల్ హబ్, మీరెందుకు తెచ్చుకోలేకపోయారు అని. తర్వాత తమిళనాడులో కూడా మొదలైంది, ఏడీఎంకే అటాక్ మొదలుపెట్టింది. సుందర్ పిచ్చై తమిళియన్ అయినా మనకు రాలేదు, ఆంధ్రాకి వెళ్ళింది అని. సో అక్కడ ప్రత్యర్థుల వాదనలను తప్పించుకోవడానికి అక్కడ నాయకులు ఏదో మాట్లాడతారు, పక్కకు పెడతాం. సో వాట్ ఈజ్ వైఎస్ జగన్ పొజిషన్ చెప్పాలి. ఇంత చర్చ జరుగుతుంటే సమస్య ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మోడీ కూడా మెచ్చుకుంటున్నాడు. మరి మోడీ మెచ్చుకునే దాన్ని జగన్ తిట్టగలడా? అందులో అదానీ ఉన్నాడు. అదానీ ఉన్నప్పుడు అసలు ఎవరేమైనా అనగలరా? ఇప్పుడు ఇందులో పార్ట్నర్ అదానీ. ప్రాబ్లం ఏంటంటే పార్ట్నర్ అదానీ, మోడీ దీన్ని ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పుడు జగన్ ఏమనాలి? ఎందుకంటే అదానీ ఉన్న దాని విషయంలో జగన్ అయినా చంద్రబాబు నాయుడు ఒకటే మాట్లాడుతారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు? సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్లు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గౌతమ్ అదానీ కంపెనీకి ఇచ్చారు. దీనిపైన అమెరికాలో కేసు నడుస్తోంది. ఈ కేసు నడిస్తే 750 కోట్లు అనుకుంటాను, గుర్తు 1750 కోట్ల, చాలా భారీగా 100 కోట్లు, గుర్తులేదు కరెక్ట్ ఫిగర్.
వందల కోట్లు జగన్కు ముడుపులు అందాయని ఆరోపణ. అమెరికా కోర్టులో అభియోగం, ఇక్కడ కాదు. మరి ఇప్పటి వరకు దానిపైన ఒక్క ఎఫ్ఐఆర్ అయినా, ఒక చిన్న పోలీస్ స్టేషన్లో చిన్న కేసు అయినా పెట్టారా? చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ ఉంటే వెంటనే కేసులు పెడతారే. మరి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటివరకు ఎందుకు కేసు పెట్టలేదు? పోనీ ఆధారం మీద పెట్టలేరు, మీరు పక్కా పెట్టండి. మరి ఆ కాంట్రాక్ట్ రద్దు చేశారా? రద్దు చేస్తే ఎక్కువ నష్టం అంటున్నాడు చంద్రబాబు నాయుడు. మరి మీరే కదా రద్దు చేయమని హైకోర్టుకి వెళ్ళింది, మీరే కదా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు ప్రస్తుత ఆర్థిక మంత్రి కేశవ్ వెళ్ళలేదా? అని మీరు ప్రతిపక్షంలో ఉంటే సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ మంచిగా రద్దు చేయాలి, మీరు అధికారంలోకి వస్తే రద్దు చేయకూడదు. అసలు ఏంటి లాజిక్? మరి ఎందుకు పోని రద్దు చేయరు? పక్క పెడతాం, రద్దు చేస్తే 3,000 కోట్లు కంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, రాష్ట్రం నష్టం అనుకుందాం. మరి మీరు విచిత్రం ఏంటంటే జగన్ పైన ఎందుకు కేసు పెట్టలేదు, అవినీతి కేసు? కారణం అదాని ఉన్నాడు. అదాని ఉన్నప్పుడు ఏమీ జరగదు, అది గుర్తుపెట్టుకోండి. అందుకే జగన్ ఇప్పటి వరకు మరి మాట్లాడలేదా? భవిష్యత్తులో మాట్లాడతారో తెలియదు. కాస్త ఆచితూచి మాట్లాడదాం, అదాని ఉన్నాడు, మోడీ ప్రమోట్ చేస్తున్నాడు. బట్ అసలు ఫండమెంటల్ పాయింట్, మీకు ఈ ప్రాజెక్ట్ రావడం మంచిదా చెడ్డదా? ఒకటే చెప్పండి, రాష్ట్ర ప్రజలకు ఇది మంచిదా కాదా? ఇక దీనిపైన అనేక ప్రశ్నలు. 22,000 కోట్ల రాయితీలు ఇచ్చారు. రాయితీలు ఇవ్వడంలో రాయితీలు ఇవ్వకుండా ఏ పెట్టుబడిదారుడు వచ్చి కంపెనీలు పెట్టాడు, అది నిజం. రాయితీలు ఇవ్వడం రైటా రాంగా అనేది దట్ ఇస్ ఎకనామిక్ ఫిలాసఫీ. ఆ దశ దాటిపోయింది. 91 ఎకనామిక్ రిఫార్మ్ తర్వాత అన్ని పార్టీలు ఇవాళ రాయితీలు ఇచ్చి ఆహ్వానిస్తున్నాయి. బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం టాటాలకు రాయితీలు ఇవ్వలేదా? అక్కడ టాటాలకు సింగూరులో నానో కార్ ప్రాజెక్టుకి ఇవ్వలేదా? ఆ కార్ల ప్రాజెక్టు కన్నా ఈ గూగుల్ ఏ హబ్ చాలా గొప్పది కదా. మరి కమ్యూనిస్టులు ఇచ్చారు కదా క్యాపిటలిస్టులకు. టాటా బిల్లాలు అని చెప్పి కమ్యూనిస్టులు ఉపన్యాసాలు ఇస్తారు. మరి వాళ్ళు టాటాలకు ఇచ్చారు కదా సింగూరులో. ఇచ్చినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి కూడా వచ్చింది. వాళ్ళు మమతా బెనర్జీ అప్పుడు వ్యతిరేకించింది. విచిత్రం ఏంటంటే అది తర్వాత గుజరాత్కి వెళ్ళిపోయింది టాటా నానో కార్ ప్రాజెక్ట్. ఇప్పుడు కేరళలో విజ్జింగం పోర్ట్ ఉంది, అది ఎవరు నిర్మించారు? అదాని. మరి ఎందుకు ఇచ్చారు? కమ్యూనిస్టులు అదానికి ఎందుకు ఇచ్చారు? దాంతో పాటు ఇప్పుడు రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది, ప్రైవేట్ భాగస్వామ్యంతో పీపీపీతో వస్తుంది. మరి పీపీపీ ఎందుకు వస్తుంది? కేరళలో కమ్యూనిస్టుల ప్రభుత్వం కదా. ప్రపంచంలో చైనా ఆకర్షించలేదో విదేశీ పెట్టుబడులను. సో పెట్టుబడులను ఆకర్షించినప్పుడు పెట్టుబడులు ఖచ్చితంగా రాయితీలు అడుగుతారు. ఆ రాయితీలు రాంగ్ అని వైసీపీ అభిప్రాయం అయితే వాళ్ళ పొలిటికల్ స్టాండ్ చెప్పాలి. మా ఎకనామిక్ ఫిలాసఫీ ప్రకారం మేము ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను కానీ దేశీయ పెట్టుబడులను కానీ అంగీకరించము అని చెప్పండి. మరి జగన్మోహన్ రెడ్డి టైంలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు, వైజాగ్ సమ్మిట్లు పెట్టారు? దావోస్ కూడా వెళ్ళారు కదా, ఒకసారి అయితే వెళ్ళారు. మీరు ఎందుకు పెట్టారు? మరి మీకు వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు అడగలేదు, ఏం అడగలేదు. మీకు రాయితీ లేకుండా వాళ్ళు పరిశ్రమలు పెడతామని అన్నారా? మీరే చెప్తున్నారు కదా మీ హయాంలోనే పరిశ్రమలు పెట్టా పోటీ ప్రోత్సహించామని. సో ఇప్పుడు మాత్రం ఇస్తే తప్పు అంటున్నారు. ఏదో ఒకటి స్టాండ్ చెప్పాలి. ఇవ్వడం తప్పు అని అభిప్రాయం ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వద్దు, పరిశ్రమలు రాకపోని, ఇది మా స్టాండ్ అని చెప్పాలి. అందువల్ల 22,000 కోట్లు రేపొద్దున ఇవ్వడం కాదు కదా. ఇప్పుడు దానికి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చెప్పచ్చు, తప్పలేదు. సో ఎక్కడైనా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ట్యాక్స్ రిలీఫ్లు అడుగుతారు, ల్యాండ్ అడుగుతారు, ఇలాంటి అడుగుతారు. కానీ అని చెప్పి పరిశ్రమలు రాకుండా ఉంటే డెవలప్ అవుతుందా రాష్ట్రం? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందా? ఓన్లీ రొయ్యలు అమ్ముకుంటా పంటలు పండించుకుంటా రాష్ట్రం అభివృద్ధి కాగలదా? అవి గొప్ప రంగాలు. వ్యవసాయ రంగం చాలా గొప్పది, ఆక్వాకల్చర్ రంగం చాలా ఎక్స్పోర్ట్ ఎర్నింగ్ రంగం. కానీ ఎక్కడైనా ఇండస్ట్రీ సర్వీసెస్ సెక్టర్ డెవలప్ కాకుండా ఆధునిక ఎకానమీ నిర్మించగలమా? కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్న చోటనే నీకు క్యాపిటలిస్టుల పైన పోరాటం జరిపే పార్టీలు చైనా నుంచి బెంగాల్ కేరళల వరకు. నేను ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానిస్తున్న వైసీపీ వాళ్ళమో ప్రైవేట్ పెట్టుబడులు రాయితీలు ఇస్తే వ్యతిరేకిస్తామంటే ఇది ఎంత ఆ ఓల్డ్ ఎకనామిక్ థాట్ చెప్పండి నాకు. ఏ అస్తవ్యత, అది లాభమా? దానికి ఏం కావాలి అదనంగా? ఇంకో 22,000 కోట్ల పెట్టుబడులు ఇచ్చాం, ఇక మనం ఇది కావాలి అని అడగచ్చు. ఇవన్నీ కొత్త ఉంది. కంప్యూటర్లు వచ్చినప్పుడు ఉద్యోగాలు పోతాయని చెప్పి ట్రేడ్ యూనియన్లు సమ్మెలు చేశారు. కంప్యూటర్లో ఉద్యోగాలు పోయినాయా? కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. మీకు మనం తెలియదు, ఆ కంప్యూటర్లకు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు ధర్నాలు కూడా చేశారు, బ్యాంక్ యూనియన్లు ధర్నాలు చేశారు. అవన్నీ చూసాం కదా మనం. మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు ఇదే విమర్శ చేశారు కదా, ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఇదే విమర్శ చేశారు కదా. ఎయిర్పోర్ట్ ముఖ్యమా, బస్ స్టాండ్ ముఖ్యం? ఎయిర్పోర్ట్ అయితే ఏమవుతుంది అని
ఏమవుతుందో ఒక్కసారి హైదరాబాద్ రండి, శంషాబాద్ అర్థమవుతుంది. ఇదే కొత్త కదా. అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఇలాగే వాదన. అడ్డుతో ఏమవుతుంది? మెట్రో వచ్చినప్పుడు మెట్రోతో సౌండ్ పొల్యూషన్ ఉంటుంది. మెట్రో సామాన్యుడికి ఏం ఉపయోగం? మెట్రోలో టికెట్లు ఎక్కువ, ఏసీలో పోతారు. మరి మెట్రో ఇలా హైదరాబాద్ లాభం అయిందా తెలియదా? సో ఇదంతా కాలం చెల్లిన థింకింగ్. లెట్ us బి మోడర్న్. ఎస్, ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే రాయితీలు ఇవ్వాల్సిందే. రాయితీలు ఇవ్వకుండా ఎవడు ఇన్వెస్టర్ రాడు. అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆ ఇన్వెస్టర్లు ఏమైనా మనము లోపాయికారిగా ఇస్తే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. లోపాయికారిగా మెయిల్ చేస్తే మనం వ్యతిరేకించాలి. దానికి అభ్యంతరం లేదు. నవీన్ ముంబై ఎయిర్పోర్టు ఇటీవల మోడీ ప్రారంభించాడు, అదాని. అప్పుడు విమర్శ వచ్చింది, జీవీకే వాళ్ళ నుంచి బెదిరించి తీసుకున్నారు అని. జీవీకే వాళ్ళు మొదలు ఇవ్వనంటే వాళ్ళపైన సిబిఐ, ఈడీలు కూడా దాడులు చేశాయి. అలాంటివి ఏమనంటే మనం తప్పుగా, ఇది తప్పు చూడండి, మీరు అదాని కొరకు ఫేవర్ చేస్తారని మనం విమర్శించవచ్చు. అదానికి 6 విమానాశ్రయాలు ఇచ్చారు. ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోనే ఉన్న 2 విభాగాలు, ఒకటి ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఇంకో విభాగం వ్యతిరేకించాయి. 6 ఒక్కరికి ఇవ్వకూడదని, అయినా కూడా ఇచ్చారు అదానికి. ఇలా ఏదైనా ఉంటే దీన్ని ఏమంటారు? క్రోనిజం అంటారు. క్రోనీ క్యాపిటల్, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అంటారు. అలా ఏదైనా లోపాయికారిగా ఇస్తే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇది బహిరంగంగా ఇస్తున్నారన్న సంగతి, 22,000 కోట్లు ఇస్తున్నారు వైసీపీ అంటుందంటే బహిరంగంగా, నో సీక్రెట్ కదా. గూగుల్తో సీక్రెట్ నడుతుంది ఆ వ్యవహారం. సో మనం ఓపెన్గానే ఇస్తున్నారు. ఎస్, మీకు తెలుస్తున్నట్టు ఓపెన్గా ఇచ్చినట్టే. ఓపెన్గా ఇవ్వడం అనేది క్యాపిటలిస్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఒక విధానం. ఇది మీకు నచ్చకపోతే చెప్పండి, వీఆర్ ఎగనెస్ట్ క్యాపిటలిజం. మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పండి, అయిపోతుంది. అప్పుడు కూడా చెప్పలేదు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇస్తున్నాయి పెట్టుబడుల రాయితీలు. పెట్టుబడులు రాయితీలు ఇవ్వలేదా మీకు? బెంగాల్ ఇవ్వలేదా? కేరళలో ఇవ్వడం లేదా? కేరళలో మీకు ఐటీ కంపెనీలు ల్యాండ్ ఇవ్వలేదా? నాకు గుర్తున్నంతవరకు కేరళ యూనివర్సిటీ ల్యాండ్స్ ఇచ్చారు. నేను కేరళ యూనివర్సిటీలో లెక్చర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, మా యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్లే ఇచ్చారని. సో మరి అదే అంటున్నాగా, విజయంగం పోర్టు మోడీ ప్రారంభించాడు, అదాని పోర్ట్. అది కేరళ ప్రభుత్వం కూడా పెద్ద ఉద్యమం నడిచింది దానికి వ్యతిరేకంగా. మత్స్యకారులు ఉపాధి పోతుందని. అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఒప్పుకున్నది కదా, లెఫ్ట్ గవర్నమెంట్ ఒప్పుకున్నారు కదా. అందువల్ల మనకు లెట్ us బి రియలిస్టిక్. ప్రపంచం మారిపోతుంది. మీకు పినరాయి విజయన్ సిపిఎం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన ఎకనామిక్ అడ్వైజర్ ఎవరిని పెట్టుకున్నాడు? లెఫ్ట్ ఎకానమిస్ట్ పెట్టుకోలే, కమ్యూనిస్ట్ ఎకానమిస్ట్ పెట్టుకోలే. గీతా గోపీనాథ్ అనే హార్వర్డ్ ఎకానమిక్స్ ప్రొఫెసర్ పెట్టుకున్నారు. ఆమె ఇప్పుడు IMFలో చీఫ్ ఎకానమిస్ట్గా ఉన్నారు. IMFలో టాప్ పొజిషన్లో ఉన్నారు. IMFలో టాప్ పొజిషన్లో ఉన్న తను పెట్టుకున్నారు కదా. ఏది కామ్రేడ్ పినరాయి విజయన్ పెట్టుకున్నాడు కదా. ఎందుకు పెట్టుకున్నాడు? ఇన్వెస్ట్మెంట్ రప్పించడానికి, వేరే ఉద్దేశమే కాదు. ఎందుకంటే రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రియలైజేషన్ కాకుండా డెవలప్ కాదు. పియాన పై నువ్వేం చేయలేవు. ఇప్పుడు బెంగాల్లో జరిగిందే, భూ సంస్కరణ అమలు చేసాం, పంచాయతీరాజ్ అద్భుతంగా చేసాం అని చెప్పుకుంటూ ఓట్లు వేయలేదు. 3 దశాబ్దాలు వేశారు. తర్వాత వేయలేదు ప్రజలు. ఎందుకంటే నాకు ఇప్పటికి గుర్తు, నేను కలకత్తా విశ్వవిద్యాలయంలో లెక్చర్కి వెళ్ళాను. నాతో పాటు అప్పుడు లెఫ్ట్ ప్రభుత్వం ఉన్న సమయంలో బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రి, సత్యసందన్ చక్రవర్తి అని ప్రొఫెసర్, ఆయన కూడా, ఆయన విద్యాశాఖ మంత్రి, హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, అయినా నేను స్పీకర్స్. సో మా సెమినార్కు ముందు మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటే ఆయన నాకు ఉదాహరణ చెప్పాడు. అంబానీలో వచ్చి ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెడతామని బెంగాల్లో వచ్చారు. మొదలు ఈయన దగ్గరికి వస్తే మేము ప్రైవేట్ పెట్టుబడులకు వ్యతిరేకం, అందులో గుత్త పెట్టుబడులకు అసలే వ్యతిరేకం, మానోపలి క్యాపిటల్ నో అన్నాడు. వాళ్ళ అంబానీలు వెళ్ళి మోడీ దగ్గర కూర్చున్నాడు, సారీ బుద్ధదేవ్ దగ్గర కూర్చున్నాడు, సీఎం దగ్గర. సీఎం వెంటనే సంతకం పెట్టాడు. సత్యనారాయణ చక్రవర్తి పిలిపించాడట. ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఒక టాప్ ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. బెంగాలీ యువతకు ఐటీ ట్రైనింగ్ అవసరమా లేదా? అవసరమే. మన రాష్ట్ర ప్రభుత్వం పెడితే నడుతుందా? రాష్ట్ర ప్రభుత్వానికి కాంపిటెన్సీ ఉందా? లేదు. అంటే మన సైద్ధాంతిక పైత్యం కొరకు బెంగాలీ యువ బిడ్డలు, యువత ఎందుకు నష్టపోవాలన్నాడు. ఈయన దగ్గర ఆన్సర్ లేక ఒప్పుకున్నారు. మరి ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెంగాల్లో వచ్చింది కమ్యూనిస్ట్ పాలనలో. అఫ్కోర్స్ వాళ్ళు ఓడిపోవచ్చు, దాన్ని సరిగా చెప్పుకోలేక, తమ వర్గాల్ని కన్విన్స్ చేసుకోలేక, తాము అప్పటిదాకా చెప్పిన సిద్ధాంతాలకు భిన్నంగా ఉండడం వల్ల ప్రజలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అది వేరే విషయం. అందువల్ల ప్రైవేట్ పెట్టుబడులకు మీరు ఆహ్వానిస్తే అనివార్యంగా రాయితీలు ఇవ్వాల్సిందే. ఇక ఉద్యోగాలు ఎన్ని వస్తాయి? 200 వస్తాయా? మనకు ఒక కంపెనీ వస్తే ఆ ఒక్క కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయని చూడకూడదు.
దాంతోపాటు ఒక పెద్ద ఇకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. మీకు ఉదాహరణకు హైదరాబాద్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఐటీ పక్క పెడదాం. అంతకుముందు మొదలు ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ వచ్చింది. తర్వాత ఎన్ని వచ్చాయి? హైదరాబాద్లో పబ్లిక్ సెక్టర్ కంపెనీ లిస్ట్ తీయండి. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మిశ్రధాతు నిగమ్, ఇలా మీకు ఒక బోలెడని ప్రభుత్వ కంపెనీలు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఐడిపిఎల్, మీకు ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్, ఇట్లా బోలెడని కంపెనీలు, ఒక్కటి కాదు ప్రభుత్వ కంపెనీలు హైదరాబాద్లో ఎలా వచ్చాయి? మరి ఎట్లా వచ్చాయి? అది వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగం డెవలప్ అయింది. ఈసీఐఎల్ చుట్టూ కుసాయిగూడ ఇండస్ట్రియల్ ఎస్టేట్, బిహెచ్ఎల్ చుట్టూ ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇవన్నీ డెవలప్ అయినాయి. ఇవాళ హైదరాబాద్ పరిస్థితి ఏంటి? అగ్ని మిసైల్లో వాడే భాగాలు, చంద్రాయన్లో వాడే భాగాలు, అంగారగ్రహానికి వెళ్ళే మంగళ్యాల్లో వాడే భాగాలు, విడి భాగాలు, బిఎండబ్ల్యూలో వాడే భాగాలు కూడా తయారవుతాయి. ఎట్లా తయారైనాయి? మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఒక ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్ డెవలప్ అయింది. మొదలు ఒక్క కంపెనీ 2 కంపెనీలతో స్టార్ట్ కావచ్చు. ఇలా వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. ఐటీ కంపెనీలు అంతా మొదలు హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టుతున్నాయి. ఎంతమందికి వచ్చినాయి ఉద్యోగాలు? 1,00,000 మందికి వచ్చినాయా? హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టాడు చంద్రబాబు నాయుడు హయాంలో. అంతకుముందు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పెట్టారు. ఏదో 100 మందికి 1,00,000 మందికి వచ్చిన ఉద్యోగాలు మొదట్లోనే. అందువల్ల వైసీపీకి కంగారు క్లియర్గా అర్థమవుతుంది. దీనిపైన తెలుగుదేశం వాళ్ళు చాలా అగ్రెసివ్గా మార్కెటింగ్ చేస్తున్నాడు. చేసే హక్కు వాళ్ళకు ఉంటుంది కదా. మరి వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినప్పుడు వాళ్ళు చేసుకోకుండా ఊరుకుంటారా? మీరు సంక్షేమ పథకాలు మార్కెటింగ్ చేసుకోలేదా? ఇప్పటికీ ప్రజలు సంక్షేమ పథకాల విషయానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కన్నా 10 మార్కులు జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఓట్లు వేస్తారు కదా. ఎవరి బ్రాండ్ వాళ్ళకు ఉంటుంది. సో లెట్ దెమ్ ఎంజాయ్ ద బ్రాండ్. లేదు మీ అభిప్రాయం చెప్పండి. ఇది వెల్కమ్ చేస్తున్నాం, పెద్ద మనసుతో వెల్కమ్ చేసి సలహాలు ఇవ్వండి. అప్పుడు అప్రిషియేట్ చేస్తారు. ఒకవైపేమో స్వాగతిస్తున్నామంటారు, మరోవైపేమో విమర్శలు చేస్తారు. ఒకవైపేమో మా టైంలోనే అదాని డేటా సెంటర్ వస్తున్నారు, 25,000 ఉద్యోగాలు మేము అడిగినామంటారు. మళ్ళీ తర్వాత డేటా సెంటర్తో ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. అసలు టెల్ మీ వాట్ ఈస్ యువర్ స్టాండ్? ఇంత కంగారు ఎందుకు ఉన్నట్టు చెప్పండి, మీ వైఖరి చెప్పండి. ఎస్ సార్.